రంగారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బడంగ్పేట్లో జరిగిన పేలుడులో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేలుడులో వెస్ట్ బెంగాల్ కు చెందిన 43 ఏళ్ల అనూప్ ప్రధాన్ 3 రోజుల క్రితమే బడంగ్పేట్లోని ఓ డెకరేషన్ గోదాంలో పనిచేసేందుకు వచ్చాడు. ఘటన జరిగిన సమయంలో అతను ప్లాస్టిక్ డబ్బాల దగ్గర ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. ఉన్నట్టుండి గుర్తు తెలియని రసాయక పదార్థం ఒక్కసారిగా పేలిపోయింది. ఈ పేలుడు తీవ్రతకు అనూప్ ప్రధాన్ శరీర భాగాలు 50 మీటర్ల వరకు చెల్లా చెదురుగా ఎగిరిపడ్డాయని వివరించారు. మీర్పేట్ పోలీసులు గోదాం యజమానిపై నిర్లక్ష్యంగా కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంపై ఈ కేసు నమోదు చేశారు. ఈ పేలుడుకు కారణమైన రసాయనం ఏంటి, అలాగే భద్రతా నియమాలు పాటించారా లేదా అనే దానిపై పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. రాగానే మీర్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇక్కడ బ్లాస్ట్ అయిందని కానీ సెక్టర్ ఎస్ఐ గారు సారంగపాణి ఇమ్మీడియట్లీ స్పాట్కి రావడం జరిగింది. తర్వాత మేము ఇమ్మీడియట్లీ వచ్చి స్పాట్లో ఉండి ఎక్స్పర్ట్స్ని కూడా పిలిపించడం జరిగింది. దాంట్లో ఒక వ్యక్తి ఈ బ్లాస్ట్ అయింది, అతని కెమికల్ ఆర్గానిక్ కెమికల్ ఉంది, అది పాతది 10 years ముందరది. ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ తయారు చేస్తారు కదా, ఆ మెటీరియల్ అది. ఆ మెటీరియల్ క్లోజ్ చేసి ఉంది కాబట్టి బాక్సు అది ఇట్లా కదిలిచ్చి కింద వేసినాడు. దాంతో బ్లాస్ట్ కావడం జరిగింది. ఆ చనిపోయిన వ్యక్తి పేరు అనూప్ ప్రధాన్, 43 years, లేబర్. అతను 3 days ముందర వచ్చాడు, వెస్ట్ బెంగాల్. వీళ్ళకందరికీ హెడ్ రాజేంద్ర ప్రసాద్ దాస్ అని చెప్పి వచ్చారు. వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడే మేము ఆ సీసీటీవీ అంతా వెరిఫై చేస్తే సీసీటీవీలో పిల్లలు 12th రోజు వీళ్ళు తీసేసి ఆ సామాన్ అంతా సర్దడం జరిగింది, బయట పడేసినారు. అది తీసుకొచ్చి ఈరోజు క్రికెట్ ఆడుకునేదని 3 పిల్లలు వికెట్ల మాదిరి పెట్టుకున్నారు. అది వికెట్ల మాదిరి పెట్టుకొని పక్కన పెట్టేసి వెళ్ళిపోయినారు వాళ్ళు ఆడేసి. తర్వాత ఇతను వచ్చి ఏముంది దాంట్లో అని చూసి ఇట్లా కదిలి చేతులకి ఒక్కసారి అది క్లోజ్ సర్క్యూట్ ఉంది కాబట్టి పేలడం జరిగింది. అది కూడా ధృవీకరించడం జరిగింది. మన ఎక్స్పర్ట్స్, సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ వచ్చారు. ఈ గోడౌను సాయి వర్ధన్ రెడ్డిది. అతను 12 years నుంచి ఈ ఒక టెంట్ హౌస్ ఉంది, ఈ మెటీరియల్ అవన్నీ ఉన్నాయి. దాంట్లో క్లీన్ చేయించేటప్పుడు ఇది జరిగింది ఇన్సిడెంట్. కేసు ఉంది కాబట్టి అతని మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది. అతన్నే రెస్పాన్స్ చేయడం జరుగుతుంది. మనము ఇథైల్ కీటోన్ అని చెప్పి ఐటమ్స్ ఉంటాయి. ఇథైల్ కీటోన్, పెట్రాక్సైడ్, అవి 3 items కలిపి అవి ఒక డిజైన్స్ మాదిరి తయారు చేస్తుంటారు. అంతకు ముందర 10 years ముందర బిజినెస్ చేసేవాడు ఇతను. అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అతని నెగ్లిజెన్స్ ఉంది అతనిది. అవి మన డెకరేషన్ ఐటమ్స్ తయారు చేస్తారు. కలర్స్ కాదు, డెకరేషన్ ఐటమ్స్ మోల్డ్ చేస్తే మనకి ఉన్నాయి కదా, అంత బాడీ ఉంది. ఓన్లీ కాళ్ళు చేతులు మాత్రమే ఎగిరి పడినాయి. డెకరేషన్ వాడే కెమికల్ అంత పెద్ద ఎత్తున